చేసి నన్ను నమ్మండి. ఈసారి నేను మాట తప్పను. నేనొక రాజకీయ నాయకుడిగా జన్మనెత్తింది ఈ ఊళ్ళోనే. ఇన్నాళ్ళు నన్ను ఆదరించి గెలిపించారు. ఈ ఒక్కసారి కూడా నన్ను గెలిపిస్తే నేను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను. నువ్వు చెప్పిన నమ్మేయడానికి ఇక్కడ చెవులో పోటుకుని ఎవరు లేరు. 15 సంవత్సరాలుగా ఇవే మాటలు చెబుతూ 3 సార్లు ఎన్నికల్లో నెగ్గావు. కానీ చెప్పిన వాటిల్లో కనీసం ఒక్క వాగ్దానమైనా నెరవేర్చుంటే మళ్ళీ నన్ను గెలిపించండి అని నువ్వు అడగడానికి అర్థం ఉండేది, ఆలోచించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేది. పొరపాటు అయిపోయింది, ఒప్పుకుంటున్నాను. ఈసారికి నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే. కానీ ఈ ఎలక్షన్ లో నేను గెలిస్తే తప్పకుండా మంత్రినయ్యే అవకాశం ఉంది. మంత్రినైన మరుక్షణమే ఈ ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. నీ మాటలు మేము నమ్మం. ఈ పూర్తి మనం ఎవరు ఓట్లేకూడదు. ఈ పెట్టుబడిదారు వ్యవస్థ మనం ప్రోత్సహించకూడదు. పదవిలో కూర్చోగానే ప్రజలు మర్చిపోయేలాంటి నీతి రాజకీయ నాయకులు నమ్మకూడదు. అడిగారు చెప్పేది ఏంటంటే కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. పెద్దలు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంట్రా దేవుడు నువ్వు. చూడు సర్వేశ్వరరావు, ఈ చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు ఇన్నేళ్లు నా మాట విని నిన్ను గెలిపించారు. మరొక్కసారి నీకు ఓటు వేయమని చెప్పి వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేదు. రాయుడు గారు ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. చూశావుగా జనం పరిస్థితి. నీ మీద నమ్మకం వాళ్ళకే కాదు, నాకు కూడా పూర్తిగా పోయింది. ఇక నువ్వు ఎంత ప్రాధాన్యపడి అడిగినా ప్రయోజనం లేదు. ఇక్కడ గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ఎంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. అది కాదు రాయుడు గారు, బావగారు చెప్పారు. తాతయ్య చెప్పింది అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్పాలా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. రాయుడు గారు, ఈసారి మీరు ఎలక్షన్ లో ఆ సర్వేశ్వరరావుకి మద్దతు ఇవ్వట్లేదని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎలాగో నిలబడరు కాబట్టి అదే మద్దతు నాకు ఇచ్చి గెలిపిస్తే నేను ఈ ఊరినే మార్చేస్తాను. బృందావన్ గార్డెన్స్ లా చేస్తాడు. మా డాడీనే గనక మీరు గెలిపిస్తే మీ మూతుకున్న బేసం లాగా, మీ కాలికున్న చెప్పు లాగా, మీ బాడీకున్న బనీల్ లాగా మిమ్మల్ని అంటి పెట్టుకుని మరీ ఉంటాడు. నువ్వు లేకరా. థ్యాంక్స్ రా. నేను ఆ సర్వేశ్వరరావుని చీకొట్టేందుకు పంపన్నానో తెలుసా? ఐ నో, వాడు యూస్లెస్ ఫెలో ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాబట్టి. వాడు నీచుడు, కన్నినేగాడు, కుత్తేగాడు కాబట్టి. ఆ చండాలుడి కంటే మీరు ఏ విషయంలోనూ తక్కువ కాదు. థ్యాంక్స్. విన్నారుగా, ఇంకా నిలబడ్డారేంటి? పెడతారా లేకపోతే మొహం పచ్చడి చేయమంటారా అంటారు. అమ్మో, నీకు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాను? మేమే వెళ్ళిపోతాం. థ్యాంక్స్. రాయుడు గారు నమస్తే. ఏంటి మళ్ళీ వచ్చావు? మీతో మాట్లాడదామని. ఇంకా మాట్లాడడానికి ఏముంది? మా అందరి నిర్ణయం మొన్న చెప్పానుగా. దాని గురించి కాదు రాయుడు గారు, వేరే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. మీరు నా కోసం 5 నిమిషాలు కేటాయిస్తే అన్ని వివరంగా చెప్తాను. అయ్యగారు విన్నంటే ఏమిటో నువ్వు చెప్పేది? గుండు మీద గుద్దానంటే గుండు పచ్చడైపోతుంది. రామ్మ, ఈ అమ్మాయి నా కూతురు శాంతి. అమ్మ శాంతి, ఈయన రాయుడు గారు, ఈ ఊరి పెద్ద. అంతేకాదు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈయన మాటంటే వేదవాక్కు. నమస్కారం అండి. ఇతను దేవుడు. నమస్కారం. ఆ అమ్మాయి రాణి, రాయుడు గారి మనవరాలు. రాయుడు గారు, శాంతి తల్లి ఎవరో కాదు, ఈ ఊరు ఆడబడిచే లక్ష్మి. బ్రతికుంటే తన కూతుర్ని తనే తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఉండేది. కానీ మాకు అదృష్టం లేదు. శాంతి, నేను రాయుడు గారితో మాట్లాడొస్తాను. నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా. ఆగమ్మా, కారులో ఏమిటాయా? దొక్కమ్మా, అమ్మాయి లోపల తీసుకెళ్ళి. రామా రండి. పదమ్మ. అరే దేవుడు, ఆ కుర్చీ అందుకో. సరే సరా రా, కూర్చో. రాయుడు గారు, ఎన్నాళ్ళు నేనేం చేసినా, ఎంత సంపాదించినా అదంతా నా ఒక్కగానొక్క కూతురు కోసం. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని మీ ఊరికి అప్పగించి వెళ్తున్నాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. రాయుడు గారు, ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత, ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. నేను మాట తప్పిన పక్షంలో నా కూతుర్ని నాకు అప్పగించకపోవటమే కాదు, తనను ఏం చేసినా మీ ఇష్టం. కావాలంటే ఇదే మాట మీకు వ్రాతపూర్వకంగా ఇస్తాను. నన్ను నమ్మండి. ఏమిటయ్యా ఇవన్నీ? నేను మారానని మీరు నమ్మటానికి ఇంతకు మించి వేరే మార్గం నాకు కనపడలేదు రాయుడు గారు. ఊరుకో. ఇప్పటికైనా భగవంతుడు నీలో మార్పు తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ మాత్రానికే నీ కూతుర్ని ఇక్కడ ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా అనకండి రాయుడు గారు. మొన్న నాకు ఓట్లు వేయొద్దన్న మీరే మళ్ళీ నాకు ఓట్లు వేయమంటున్నారంటే
మిగిలిన వాళ్ళకు ఒక కారణం కనపడాలి కదా. నా వల్ల మీరు మాట పడకూడదు. తనని ఇక్కడే ఉండనివ్వండి. సరే నీ ఇష్టం. చాలా సంతోషం. రాయుడు గారు, ఒక్క విషయం. ఏమిటది? ఏం లేదండి. శాంతిని కొన్నాళ్ల పాటు ఇక్కడుండి ఊరు చూద్దుగాని అని చెప్పి తీసుకొచ్చాను. ఓట్ల కోసం తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు. దయచేసి ఈ విషయం తనకి తెలియనివ్వకండి. అలాగే. అయ్యగారు మాట ఇచ్చారంటే అంతే. ఈ విషయం అమ్మాయి గారికి ఎవరైనా చెప్పారంటే ఆడ మొహం పచ్చడైపోద్ది. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఒరే డాడీ, డాడీ. ఎవరు బాబు నువ్వు? ఒరే, 30 ఏళ్లుగా నువ్వు మా అమ్మతో కాపురం చేస్తే పుట్టిన 25 ఏళ్ల కొడుకుంటా నేను. ఎవరికి? అయ్యో, ఇవేం పాపిస్తు మాట్లాడి. ఏమైంది మీకు? ఎవరమ్మా నువ్వు? ఒరే అప్పిగా, అక్కడ మళ్ళీ ఆ ఫోటో పెట్టింది ఎవర్రా? బాబు నేరు కాదండి, అయ్యగారే పెట్టుకున్నారండి. అమ్మా, నువ్వు వెళ్ళి అర్జెంట్ గా ఫోటో తిప్పే చెప్తాను. ఫు, ఫు, దుష్కరం. ఏమైందిరా? సుత్తి పర్రైందిరా. అంటే? మన కొంప కొల్లేరైంది. ఆ సర్వేశ్వరరావు గారిని ఈ ఊరు జనమంతా చీకొడితే ఆడు మళ్ళీ ఈ ఊరు పొలిమేరలోకి రాడనుకుని మనం ఆ రాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని చీకొట్టాడు. అయినా మనకు సిగ్గు లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడి గెలుద్దామని నామినేట్ చేశాం కదా. అవును కదా. ఇప్పుడు ఆశ కూడా ఉష్ కాకైంది. సరిగ్గా చెప్పాడా? సరిగ్గా విన్నాడు. ఆయన చెప్పాడు. ఇదిగో ఆ సర్వేశ్వరరావు గారు తన కూతురు తీసుకుని చిన్నగా రాయుడి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు సెంటిమెంట్ తో కొట్టాడన్నమాట. యూ డోంట్ వరీ డాడీ, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటది? కూతురు సెంటిమెంట్ కంటే మదర్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్ కదా. డెఫినెట్లీ. అందుకే నేను అమ్మని తీసుకెళ్లి ఊరు జనానికి తాకట్టు పెట్టి మాకే ఓట్లు అయిందని సెంటిమెంట్ అడుక్కుంటా. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉందిరా సన్ను. ఈ మసిమరి మొగుడుతో కాపురం చేయడం కన్నా ఊరి జనానికి ఊడిగం చేయడం బెటర్. కమ్ము కమ్ము. గో గో. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఎక్కడికే ఎగేసుకున్నావురా? నరుకుతా. రేయ్, నువ్వు చేయ. నువ్వు లోపల పా. లోపల పా, లోపల పా, లోపల పా. ఏంటి ఏ సెంటిమెంట్ లేకపోతే నీ బొప్పాసు ఫెస్ ఎవరిని కోటేసేది? చేస్తారు, వేసి తీస్తారు, వేసేట్టుగా చేస్తాను. ఎందుకంత గట్టిగా కొట్టుకుని ఉన్న ఒక్క చేతిని వంకర చేసుకుంటావు? విషయం ఏమిటో చెప్పు. మరువు మరియు సముద్రము. అంటే వెయిట్ అండ్ సీ. డాడీ, ఇంటికో బిందె, ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా. ఈసారి ముసలాడుకో మంచం, కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా? నా చేతికో చెప్ప, మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి. దరిద్రం పొదిరిపోద్ది. రేయ్, నువ్వు ఇట్టా ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండేరిస్తే కదా. అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా. నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవాల్సిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు వెంటనే మరి ఈరిగండి, సూరిగండి, కిట్టిగండి తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ కసక్. దాంతో పోట్లన్నీ మనకి, పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు. ఓడినా మొదనష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లని ఆడికి పడతాయి, కానీ మనకెందుకు పడతాయి బే? మరదే పేత బ్రెయిన్ అంటే. వారి పిచ్చినాకో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును. ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని, మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమగా కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి రివర్స్ అయిపోతారు, ఓట్లు మొత్తం మనకు గుద్దేస్తారు. అమ్మ నా దొంగ డాడీయో, నీది బుర్ర కాదురో, మరి పాదరసం తొర్రా. థ్యాంక్స్. నో మెన్షన్. ఆలస్యం అమృతం ఆల్కహాల్ అన్నారు. వెంటనే వెళ్ళి పని చూసుకో. పార్టీ అభ్యర్థి శ్రీ సర్వేశ్వరరావు గారు వరుసగా 4వ సారి ఎన్నికయ్యారు. శ్రీ సర్వేశ్వరరావు తన ఏకైక ప్రత్యర్థి శ్రీ గడిసేటి గంగరాజుపై 2,86,000 భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గడిసేటి గంగరాజు డిపాజిట్ కోల్పోవడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు సంపాదించి మరో రికార్డు నెలకొల్పారు. వరుసగా 4 సార్లు గెలవడమే కాకుండా రాష్ట్రంలో అందరికంటే భారీ మెజారిటీ సంపాదించిన శ్రీ సర్వేశ్వరరావుకి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని రాజధానిలో అభిజ్ఞాన వర్గాల వార్త.